1992లో వెళ్లారు లోపల ఆ! పార్టీలో. ఆ! వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలేంటండి? అప్పుడు మేము పార్టీ నిర్మాణం చేసినాం. పార్టీ నిర్మాణం, కొత్త కార్యకర్తలను పార్టీలోకి పార్టీ చేర్చుకోవడం. నిర్మాణం ఎలాగుండేదండి? అప్పుడు శ్రీకాకుళం రైతాంగ పోరాటం వస్తున్న పార్టీ తెలంగాణలోకి. అదే ఊపుతో వచ్చిందా? లేదు క్రమేపీ పుంజుకుంటూ వచ్చిందా? గ్రామాలలో అంటే పెత్తందారి అప్పట్లో శ్రీకాకుళంలో ఎక్కువుంది కదా! శ్రీకాకుళంలో ఎక్కువుంది. కానీ నీకు వరంగల్, కరీంనగర్‌లో ఈ హ్మ్. ప్రాంతాలలో భూస్వామ్య దోపిడీ బాగుండేది. భూస్వాములు, ఎట్టి చాకిరీ, వానికి మనిషికి గౌరవం లేకుండా వాడు మాట్లాడే విధానం. ఒక లేడీ అంటే ఆడామె అనే లేడీ అనే గుర్తుండకుండా, ఒక స్త్రీకని విలువ, గౌరవం లేకుండా ఆమెను హీనంగా చూసే విధానం, మాట్లాడే విధానం. దాంతోనే ఆహ్, మేము కలిసిన తర్వాత ఉద్యమానికి వాళ్ళంతా బాసటగా నిలిచాను. కాదన్న అప్పట్లో శ్రీకాకుళం ఉద్యమ స్ఫూర్తితోనే వెళ్లారా? లేదా ఇక్కడ పరిస్థితుల ప్రభావంతో? లేదు. నాకు ఈ ఉద్యమం స్ఫూర్తి నాకేది తెలవదండి. హ్మ్. నాకసలకే తెలియదు. నేను పొద్దుగాల లేసి ఎక్కడ ఇంత పూజలు పునస్కారాలుంటాయి, ఇక్కడుంటాయని చెప్పి మేము కాలేజీకొచ్చినప్పుడు దోస్తాన్లా తిరిగేది. అయితే మాకు తెలియకుండానే మా వెంకటేశ్వర్లు రాడికల్స్‌గా మారిపోయాడు. ఆ తర్వాత గోపాల్ సింగ్ అంటోడు మారిపోయాడు. హ్మ్. లోకల్ ఫ్రెండ్స్ మేమంతా. మారిపోయిన తర్వాత ఇదేంటిదంటే, "అరే! ఇది బాగుంది. కొద్దిగా పేదలకు న్యాయం చేయవచ్చు" అని అంటున్నారు. సో, మీరు అలాగే విధంగా అట్లా న్యాయం చేయవచ్చు. మనం కొంత కావాలి. అప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి అని ఒకడు హ్మ్. చనిపోయిండు ఆయన కూడా ఎన్‌కౌంటర్‌లో. వాళ్ళ నాన్న దగ్గరి మిత్రుడు. ఓహో! కొద్దిగా మంచి చెడుకు ఉండేటోళ్ళు వాళ్ళు. అట్లా మా తమ్ముడు అని చెప్పి ఆయన వెంబడేసుకొని తిరిగేది. నాకన్నా ముందు ఆయన అచ్చా. లీడర్. పార్టీ నిర్మాణ దశలో హ్మ్. మీకెలాంటి ఇబ్బందులొచ్చాయి? అంటే నేను పనిచేసిన వాస్తవంగా చాలామంది నేను అడుకులు తిన్నా, ఏదో కష్టపడ్డా అంటారు. నేనైతే ఏం కష్టపడలేదండి. నా లైఫ్‌లో నేను ఇంట్లో ఎలాగా బ్రతికినో, నేను పార్టీలో కూడా అలాగే బ్రతికినా. హ్మ్. ప్రజలు నా ఉద్దేశ్యం ఏందంటే, ప్రజల కోసం మంచి చేసినట్లయితే, వాళ్ళ కోసం తప్పించి పని చేసినట్లయితే, మనకు ఆ ప్రజలల్లా ఎదురుండదండి. మన గౌరవం గాని, మర్యాద గాని, మనం చూసే వాళ్ళ విధానం గాని, మనలో చూసే విధానం. కానీ నాకు అలాంటి లేదు. నాకు ఒక్కొక్కసారి నేను బయటకొచ్చిన తర్వాత నాకు గుడ్లల్లో నీళ్ళు తిరిగేది. ఎందుకొచ్చినట్టు మనం సప్పుడేక ఏదో కష్టం, నష్టం దానిలో భరించిన దానిలోనే అయిపోయేది. నేను హీరోగా బతికినోడిని. ఏంది ఇదంతా దుర్మార్గులను చూసి వాళ్ళతోని తిరగాల మనం. లంగలను చూసి వాళ్ళతోని సైలెంట్‌గా మనం ఉండాలి. నీకు వ్యవస్థల అంటే నా చిన్నప్పుడు కూడా నాకు లంగలు, దొంగలు ఎవరు తెలియదు. హ్మ్. భూస్వాములంటే వాళ్ళు గ్రామాలలో చూస్తుంటే మనం చూసి ఇట్లుంటదని మా నాన్నమ్మని అడిగినప్పుడు చెప్పేదాన్ని. హ్మ్. ఇట్లా బిడ్డ చెప్పేది. కానీ మాకు ఆంక్షలు ఏం లేవండి. అంటే మామూలుగా గౌరవించేటోడు, కాళ్ళు మొక్కేటోడు, దండం పెట్టేటోడు తప్ప మేము మాకేం అలాంటివి నేను హ్మ్. గురి కాలే. అంటే నేను పార్టీలో కూడా అదే విధంగా నేను బ్రతికినా. నేను గొప్పగా బ్రతికినా. చాలామంది అంటే మామూలు ఏందండి, తిండి దొరకకపోతే తిండి అంటారు. ఒకవేళ మనం అనుకున్న కూరలు దొరకకపోతే ఏదో తొక్కు, మామిడికాయ తొక్కో, చింతకాయ తొక్కో, ఏదో తొక్కు తీసుకొచ్చి నాకు పెట్టేవాళ్ళు. నేను కొద్దిగా తినే విషయంలో కొద్దిగా వెనక ముందు ఆడితే మా సిద్దిపేటలో రావురుకులు అనే గ్రామం ఉంటుంది. మల్లమ్మ అని ఉండే మల్లమ్మ. ఆమె నాకు రెడ్డిల దగ్గర పచ్చడి కొని వీడు తింటట్లేడని చెప్పి పాపం పచ్చడి ఆళ్ళ దగ్గర అడుక్కొచ్చి నాకు పెట్టేది. మా కూరలు తింటట్లేడు, కొద్దిగా పాపం ఏదో ఇబ్బంది పడుతున్నాను. పెట్టి నాకు, "ఇది తిని బిడ్డ బాగుంటది. పలానా రెడ్డి దగ్గర తీసుకొచ్చిన" అని చెప్పేది నాకు. అంటే నాకు అట్లా ఆదరణ నన్ను బాగా చూసిన దాఖలాలే గానీ, ఏదో నేను కష్టపడ్డదైతే, నేను ఉద్యమంలో 12, 13 సంవత్సరాలు అర్థం పనిచేసిన. నాకు కష్టం అనేది పార్టీలో నాకు తెలియదండి. నేను 13 ఇది మనం సంవత్సరాల్లో ఆ! మీ 13 సంవత్సరాల్లో హ్మ్. ఉద్యమంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. అంటే ప్రజల కోసం చేసింది గాని, లేదా దాడులు అంటే చేసింది. నేను వరంగల్‌లో పనిచేసినప్పుడు అప్పుడు మైన్స్ కొత్తగా పడుతున్నాయి. మేము అంతా తిరిగి అందరిని మొబిలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు వెలిశాల గ్రామం, అక్కడ కొంతమందిని ఫుల్ టైమ్ పంపియడం. టేకుమట్ల గ్రామం ఫుల్ టైమ్ తీసి పంపియడం. ఆ తర్వాత నేను గణపతి కొరియర్‌గా ఉన్న కొన్ని రోజులు. ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు కొరియర్‌గా ఉండేది. నన్ను బాగా ప్రేమ చేసేదాయన. నేను కొద్దిగా పని చేస్తే శ్రద్ధగా పనిచేసేది, కొద్దిగా పకడ్బందీగా పనిచేసేది. ఆయన నన్ను బాగా ఇష్టపడేది. ఆయన ఎటన్నా పోయినా నన్ను వెంట తీసుకొని పోయేది. మీకు చెప్పేదానికే వస్తున్నా నేను. అయితే తీసుకపోయి అక్కడక్కడ తిప్పి నన్ను మళ్ళీ పంపించేది. అయితే ఉద్యమము నాకు ఆయన విషయాలు ఆయనే చెప్పేది. ఇట్లా చేయాలి, నిర్మాణం ఇట్లా చేయాలి, హ్మ్. ఇట్లా ఉండాలి. ఒకసారి ఇద్దరం హైదరాబాద్‌కొచ్చినాం ఆయన నేను. హైదరాబాద్‌కొస్తే ఆటో ఎక్కినాం.
ఆటో వాడు తొందరగా పోవాలే బాబు, మంచిగా జాగ్రత్త తీసుకోపోని నేను చెప్పాను. వాడు స్పీడ్ వాడు పోలీసు ఇట్లా ట్రాఫిక్ ఇట్లా ఆపుతున్నాడు, వాడు పట్టుకుపోయాడు. పట్టుకుపోయిన తర్వాత వాడిని ఆపాడు ఆయన. ఆపి దిగాడు. దిగి నీకు ఎంత కావాలని డబ్బులు ఇచ్చేసి, అరే మనం కుసాకి వెళ్దాం కదా, వీనితో పోతే మనకు డేంజర్లో పడిపోతాం, వీడిని వదిలే అన్నాడు. మళ్ళీ కొత్త ఆడుకుని పోయినాం. నేను ఎందుకు దిగిందో నీకు అర్థమైందా అన్నాడు. అంటే పోలీసులు మన కోసం వెంటాడడం కాదు, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ కారణాల చేత కూడా మనకు నష్టం జరుగుతుంది అని చెప్పేటాడు. ఓహో అని చెప్పి నేను అట్లా గమనించేది. ఇది ఆయనను గమనించి నేను ఎక్కువ నేర్చుకునేది గణపతి గారిని ఇదంతా. ఆ తర్వాత మేము ఇక లోకల్గా ఉద్యమం చేసినప్పుడు మాకు అంకం సుదర్శన్ అని ఉండేవాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు. ఆయన చాలా తెలివికలు, మైనింగ్ ఇంజనీర్ స్టూడెంట్. ఆయన చాలా తెలివికలోడు, ఉద్యమాలు చేసిండు. ఆ తర్వాత మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా, హన్మకొండ చుట్టుపక్కల గ్రామంలో బాగా ఉద్యమాలు చేసిన. అదే తరహా మనం కూడా అందరినీ ఏకం చేయాలి పీపుల్ని అని చెప్పి నేను ఆ చిట్యాల పరకాల ఆ సైడు బాగా మొబిలైజ్ చేసినాం. మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే చేసినాం పార్టీకి. అప్పుడు నిర్బంధం కూడా బాగానే ఉండే. ఆ తర్వాత నాకు గణపతి గారిని అడిగాను, నన్ను ఇక్కడ నేను ఉండడానికి ఇష్టపడతలేను, ప్రతిదీ మా నాన్నగారు మా అమ్మకి ఇట్లా ఉత్తరం రాసింది నాకు, మామూలు ఊళ్ళకి వెళ్ళిపోమంటావా లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని రాసిండు. నన్ను చేతులేదంటే నేను ఆగు, మళ్ళీ నాతో వద్దు, హైదరాబాద్లో ఉంటావు, లేకపోతే ఇక్కడ నీకు ఇష్టమైన కాడ. గణపతి ఎప్పుడు కలిసారు మీరు? 84లో అప్పుడు మామూలుగా కలిసేదండి. 84, 85 దాకానే మామూలుగానే. సరే, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు చేయించిన దాడులు ఏమైనా గుర్తున్నాయా? నేను దాడులు ఏం చేయించలేండి, మేము నిర్మాణమే చేసినాం. నిర్మాణం ప్రొడక్ట్ అంతే. మేము అప్పుడు ఆ కాలంలో దాడులు అప్పుడు మాకు అవసరం లేదు. అప్పుడు ఆ ఉద్యమం కూడా కాదు, అంత విద్యార్థులను, యూత్ను పోగు చేయడమే, మహిళలను పోగు చేయడమే, పోగు చేసి ఉద్యమంకి అనుకూలంగా వాళ్ళని తయారు చేసి ఉద్యమంలోకి పంపించడమే. నేను ములుగుకు పనిచేసిన, ములుగు ఆర్గనైజర్గా పనిచేసిన. ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు జీనుగు నరసింహారెడ్డి వాళ్ళంతా అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు కొత్తగా మేము జంపన్నకి ఇట్లా మేము అక్కడికి వచ్చి స్థిరపడి, నేను వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన ఫుల్ టైమర్ అయ్యి అక్కడికి వచ్చాడు. ఏది ములుగు కాదు, ఏటునగరం దళంకి వచ్చిండు ఆయన. అప్పుడంతా మేము నిర్మాణం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి, తర్వాత మా నాన్న ఒత్తిడి ఇక్కడ ఉండద్దు, నువ్వు అందరూ వచ్చి నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుండు, మా ఇంట్లో తినిపోయాడు, మా ఇంట్లో ఉన్నాడు అని చెప్తుంటే, అంటే మా నాన్నగారిని చూసి నాకు అన్నము ఎవరు లోటు కానీ అయిపోయేదండి. మా నాన్న మా నాయనమ్మ అప్పుడు అక్కడ ఉండే ప్రాంతం కాబట్టి నాకు ఎవరు, నువ్వు పంతులు గారు అబ్బాయి కదా అని చెప్పి నాకు భోజనం పెట్టేటోళ్ళు. ఎవరితోనో నా రెడ్డిస్ కూడా పంపించేటోళ్ళు, లేడీస్ కూడా. మా మీద ప్రేమ, మా నాన్న మీద ప్రేమతో నాకు నేను ఎక్కడ అంతా లాస్ట్ అవర్స్లో మేము 84లో 83 84లో నేను ఎక్కడి నుంచి వెక్కట్ అవుతున్నా. ఆ క్రమంలో నిర్బంధం బాగా పెరిగింది. బాగా పెరిగితే అప్పుడు పార్టీ పిలిపించింది, మీ ఏరియాలో కదా, అక్కడ ఆర్గనైజర్స్ అంతా దెంకపోయిన్లు, అరెస్ట్ అయిన్లు, ఆగమాగమైంది. మేము ఉన్నది కొద్దిమందిమే. వెంకన్న అని ఒక ఆయన, నేను, ఇంకో నరేందర్ రెడ్డి, ఇంకొక ఆయన ఉన్నాం. మేము 5-6 ఉన్నాం. అప్పుడు సిద్ధిరాజు అని చనిపోయింది ఆయన కూడా, ఆయనే. మేము కొద్దిమంది ఉన్నాం. నేను వెక్కట్ అవుతున్న క్రమం ఇంటింటికి అన్నం ఆడుకున్నాం. మేము ఇంటింటి అన్నం అడిగి, ఇంత అన్నం ఆడుకొని కొద్దిగా తిని, మళ్ళీ ఏదన్నా అక్కడ ఉంటే అక్కడ ఏదైనా రకరకాల జంతువులకు పెట్టి ఉన్నాడు. అదొక క్యాంపెయిన్గా చేసినాం. వీళ్ళు నిర్బంధం వచ్చినా దెంకపోరు, మళ్ళా అన్నం అడక తినైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము వరంగల్లో ఒక పిలిపించినామండి. అప్పుడు బాగా నిర్బంధం, ఎప్పుడు ఎవరు అరవిందరావు గారు అదంతా అప్పుడు బాగా నిర్బంధం పెడుతున్న క్రమం. దాన్ని వాళ్ళంత ఒత్తిడి చేసినా కూడా మేము, నా అన్నలాంటోళ్ళు రాడికల్స్, అప్పుడు నక్సలెట్లని ఇంకా పేరు లేదండి, రాడికల్స్ వెనుకకి వెళ్ళిపోరు, ఉంటారు, మన ప్రజల కోసం ఉంటారు, ఉద్యమాలు చేస్తారు, వాళ్ళు ఆడుకునైనా తిని ఉద్యమం చేస్తారు, మన ఏరియాని వదిలిపెట్టి వెళ్ళిపోరు అనేది ఆ వాతావరణాన్ని మేము కల్పించినాం. 84, 83, 84లో బాగా నిర్బంధం ఉండే. సాధారణంగా పార్టీ ముందు నుంచి కూడా దాడులు చేయడం అనేది పార్టీ ఉద్దేశం కాదు, ప్రజల్లో మార్పు తేవాలి, ప్రజల రాజకీయ అవగాహన. మేజర్గా ఏంటంటే మాకు అప్పుడు అవగాహన ఉన్నది, నిర్మాణం చేయాలి, ఉద్యమకారులను పెంచాలి, గ్రామ కమిటీలు ఏర్పరచాలి, రైతు కమిటీలు ఏర్పరచాలి, మహిళా కమిటీలను ఏర్పరచాలి. వీళ్ళని ఏర్పరిచితే వీళ్ళ ద్వారా ఈ వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను బాగు చేయాలనేదే పార్టీ నిర్ణయం. కానీ దాడులు చేయాలనేది ఎప్పుడు తీసుకున్నారు? దాడులు అంటే ఈ రిప్రెషన్ పెరుగుతున్న కొద్దీ, అంటే నిర్బంధం పెరుగుతున్న కొద్దీ, టోటల్ ప్రాంతంలో నిర్బంధం పెరుగుతున్న కొద్దీ దీనికి ఎట్లా ఎదుర్కోవాలనే కాడికి వచ్చాను.
కొందరు అభిప్రాయాలు భూస్వాములను చంపాలి, వాళ్ళ ఒత్తిడి మూలంగానే మనకు జరుగుతున్నది, వీళ్ళని చేయాలి వాళ్ళని చేయాలని చెప్పి ఆ ఒత్తిడి ఉంటే అంటే మేజర్గా ఏంటంటే ఈ గ్రామీణ ఉండే పెత్తందారుల ఒత్తిడి, భూస్వాముల ఒత్తిడి మూలంగానే జరుగుతుందనేది అందరూ ఏకాభిప్రాయం వచ్చింది. చేద్దాం, ఎవరైనా ఒకటి చేస్తే కొద్దిగా తగ్గుతుంది, భయంతోనైనా కొంత మనకు వెసులుబాటు కలుగుతుంది అనే దాంతోని అప్పుడు ఏముందండి మామూలుగా నక్సలైట్లు రాడికల్స్ వచ్చిందంటే కొద్దిగా పోతుందంటే కూడా దాడి చేసే క్రమం అది. ఇప్పుడు నేను వెలిశాల ప్రాంతంలో తిరిగినప్పుడు రాఘవాపురం ఉంటుంది, అక్కడ రాఘవాపురం మమ్మల్ని దారిగాసి చంపాలని ప్రయత్నం చేశాను, నేను ఇంకో అందరం కలిసిపోతాం. నేను అప్పుడు తీసి ఒక గ్రైండ్ విసిరేసిన వాళ్ళ మీద, మేము అంటే ఉరకలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు. ఆఖరికి ఏదో బాంబు ఫీలింగ్ ఎక్కడో అక్కడ అరే వీళ్ళ దగ్గర బాంబులని వీళ్ళ దగ్గర పోవద్దనే కాడికి వచ్చినప్పుడు స్టార్టింగ్నే అంటే గ్రామంలో వీళ్ళని రానివ్వద్దనే వస్తే మనకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీలు కొద్దిగా దుర్మార్గంగానే ఉండేది. ప్రజల వాళ్ళే భూస్వాముల మీద దాడి చేయడం కాకుండా పోలీసులపై దాడి చేయాలి అనే నిర్ణయం వరంగల్ దగ్గర పెంబర్తిలో కొండపల్లి సీతారామ గారు పెట్టిన మీటింగ్ ద్వారా లేదండి, అందుకే నాకైతే నాకు ఐడియా లేదు. లేని దాన్ని నేను ప్రస్తావించి దాన్ని బలపరచడం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు లేదు. పోలీసుల మీద అటాక్ నేను కొన్ని పోలీసుల చంపాలన్నా కూడా నేను వ్యతిరేకించేది. మనకు ఉద్యమం లేదు, మన స్థాయి లేదు. స్థాయి లేని దగ్గర పోయి ఇప్పుడు ఉత్తగా దొరుకుతాడు, బాటబండి పోతుంటే ఎవడైనా దొరుకుతాడు, పోలీసు వాడు దొరుకుతాడు, ఎవడైనా దొరుకుతాడు. అది చంపడం మంచిది కాదనేది నా వాదన. నిర్మాణం చేయాలనేది మన వాదన. పొలిటికల్గా వాళ్ళను రాజకీయంగా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు నిర్మాణ బలాన్ని, బూర్జావా పార్టీలు వారికి స్థానికత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఎట్లా పెంచుతుందో ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనం పెంచాలి, వాని ఉందాతానాన్ని పెంచాలి, వాని ఆత్మాభిమానం పెంచాలి. పెంచినప్పుడు వాడు తప్పకుండా ఉద్యమిస్తాడు. ఉద్యమంలో కూడా ఆర్థికంగా లో ఉన్న వాళ్ళు, అప్పర్ ఉన్న వాళ్ళు ఉద్యమాలకు ఎవరు రాడండి, మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ వస్తారు. కారణం ఏంటంటే వాడికి ఆత్మాభిమానం ఉంటుంది, ఉందాతనంగా బతకాలని ఉంటుంది. కానీ అక్కడ సమాజం వాడిని రకరకాల ఇబ్బందులు పెడుతుంటుంది. దానికోసం వాడు ఆఖరికి ఉద్యమం బాగవుతుందని చెప్తున్న వాళ్ళకి ఆకర్షితుడవుతాడు, వాడు ఉద్యమం చేయడానికి ముందుకు వస్తాడు. వరంగల్ రాంప్రసాద్ మెదక్ రామన్నగా ఎప్పుడు మరి 85లో వచ్చాను నేను. అదే మధ్యలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎక్కువ కాలం ఉన్నా నేను. అదే వాళ్ళు ఏమన్నంటే నాకు నేను ఫైరో అంటే ఫైరో అంటారు కదా, గణపతి గారితో చెప్పి నాకు టౌన్ ప్రాంతం ఉండే గ్రామీణ ప్రాంతం ప్రాంతం కూడా చూడు అంటే అక్కడ ములుగిస్తే ఆ ములుగు అడవులలో తిరిగితే అప్పుడు పుల్లారెడ్డి గారు ఉండే. నన్ను 2 సార్లు పట్టుకున్నాను, చంపేస్తారు అనుకున్న వాళ్ళు. ఇప్పుడు ప్రసాద్ బయటనే ఉన్నాడు, మోహన్ రెడ్డి అని. నన్ను పట్టుకున్న ఆయన పాప పుల్లారెడ్డి ఆయన ఏమన్నారంటే, అరే వీడు మన చాలాసేపు నాతో మాట్లాడి ఇదేం మాట్లాడితే వీడు ఉల్లిగడ్డ లాంటి వాడు, వీడు పిక్కితే బూర వస్తుంటుంది. నాగరికి ఎక్కడ పోవాలో ఒక దారి తప్పి అడవిలో ఉన్నాడు, ఏ రోడ్డుకి ఎక్కించరా అని చెప్పి ఒక గ్రామీణ అతన్ని అప్పచెప్పాడు. నేను పలాని మల్లంపల్లి రోడ్డుకి పోతుంటే మల్లంపల్లి రోడ్డుకి అప్పచెప్పాడు ఆయన. అంటే అక్కడ నాకెందుకో నన్ను ఆయన కూడా పుల్లారెడ్డి గారు కానీ ఆ మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమ చేసిండు. అక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళకు వైరుధ్యం ఉండే, చంపేస్తారని. కానీ నేను కూడా భయపడ్డాను. అప్పుడు దగ్గర ఒక చిన్న పిస్టల్ ఉండే, 2 గ్రైనేడ్స్ ఉండే. అప్పుడు ఒంటరిగా ఒక్కరు ఇద్దరు తిరగాలనేది రూల్ ఉండే. ఆయన నా దగ్గర ఉన్న ఆయన ఏదో పని బయటకు పోయిండు, నేను అడవిలో దారి తప్పినప్పుడు ఆయన కలిసి నన్ను చేసిండు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెదక్కు అక్కడ నేను తిరగలేనంటే నాకు సబర్బన్ అంటే ఈ టౌన్ ప్రాంతంలో నాకు ఇచ్చే ప్రయత్నం చేయంటే నన్ను నల్గొండకు పోయింది. నల్గొండ నాకు ఇష్టపడలే. ఆ తర్వాత మెదక్ వచ్చిన తర్వాత మెదక్కు నిలబడ్డా నేను. మెదక్ సిద్దిపేట ప్రాంతంలో అప్పుడు నాకన్నా ముందు నాతో పాటు అప్పారావు గారు, అంకం బాబురావు, నేను మెదక్ జిల్లాకు వచ్చినాం. నేను కొంత స్టూడెంట్ లీడర్గా ఉన్నా. మీరు సిద్దిపేట ప్రాంతంలో ఉన్నారు, ఇక్కడ గిరాయిపల్లి గురించి చెప్పండి. గిరాయిపల్లికి ఏం లేదండి, గిరాయిపల్లి ఇక్కడ మొదటి ఎన్కౌంటర్ అక్కడే కదా. మొదటి ఎన్కౌంటర్ వాళ్ళని అడవిలో చంపేసిండు. వరంగల్ సుధాకర్ అని చెప్పి మురళీమోహన్ రెడ్డి, వాళ్ళను సూరపనేని జనార్దన్ వాళ్ళు అక్కడ అడవిలోకి తీసుకొచ్చి చంపేశారు అంతే తప్ప అక్కడ ఏదో ఉద్యమం నిర్మించిన వాళ్ళు మెదక్ జిల్లాకు ఆర్గనైజ్ చేద్దామని వచ్చారు. వాళ్ళు ఎక్కడో పట్టుకుని అక్కడ చంపేశారు తప్ప అక్కడ గిరాయిపల్లి గ్రామం అంతా కూడా పార్టీకి పట్టుంది కదండి. మేము వచ్చిన తర్వాత పట్టుంది. హైదరాబాద్ నుంచి అందరం వచ్చినాము, అంకం బాబురావు, నేను, అప్పారావు, కొంతమంది. ఆ ఎన్కౌంటర్ గురించి ఐడియా ఉందా మీకు? నాకు చిన్నగా ఉన్నప్పుడు 95లో 75లో అన్నట్టు అయింది. అది నాకు పెద్దగా తక్కువనే. అక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఆ ప్రాంతం అంతా నేను తిరిగినా కాబట్టి. మెదక్ జిల్లాలో మీరు చేసిన కార్యక్రమం గుర్తుందా? మెదక్ జిల్లాలో నేను అంటే ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించినండి. నేను వాళ్ళకి ఏది కావాలన్నా అది చేసిన, పొలిటికల్ లీడర్తో పనిచేయించిన.
ఈవెన్ మదన్ మోహన్ గారు ఉండే అప్పుడు మినిస్టర్, ఆయనతో పనిచేసిన, కేసీఆర్ గారు ఉండే వారితో పనిచేయించిన నేను. ఆ తర్వాత వాళ్ళు ఎవరు చేయని పని నేను దుంపలపల్లి గ్రామంలో స్కూల్ కట్టించిన నేను 10th వరకు. నేను డబ్బులు పోగు చేసి స్కూల్ ఉండాలని చెప్పి స్కూల్ కట్టి, ఇంకా ఉంది స్కూల్ అది. మరి అది ఆ స్కూలుకు కనీసం కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్లో దానికి సున్నం వేయలే, దాన్ని ఒక రిపేర్ కూడా చేయలేకపోయిన్లు అని చెప్పి టీవీ 9లో రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ కేసీఆర్ టార్గెట్ చూస్తారట కదా మీరు? నేను చేయలేదు టార్గెట్. నేను అంటే నాకన్నా ముందు అప్పారావు దానికి ఆర్గనైజర్ ఉండే. అంటే ఆయన కొద్దిగా ఆయన శక్తి కన్నా మించిన వాగ్దానాలు చేస్తాడు. ఆయన ఎవరు? కేసీఆర్ గారు శక్తికి మించిన వాగ్దానాలు చేసి వాడిని అప్పుడు సంతృప్తి చేస్తాడు. ఆ వ్యక్తి కానీ అక్కడ ఉన్న జనాలం కానీ వాడు సంతృప్తి అయిందంటే ఈయన సంతృప్తి పడి వెళ్ళిపోతాడు. అది అవుతాయా కావా ఆ తర్వాత ముచ్చట. తను ఆయన అక్కడ చేసి అట్లా కొన్ని తప్పుడు చేష్టల మూలంగా, తప్పుడు చర్యలు చేయడం మూలంగా ఆయన ఆ ఇబ్బందులు ఇరికిట్టు. నక్సలైట్లకు ఆయన మీద పోస్టర్లు వేసాను, వాల్ పోస్టర్లు వేసాను, అన్నీ వేసాను. నేను వచ్చిన తర్వాత నాకు కొద్దిగా అక్కడ నాకు పాత స్నేహితులు వీళ్ళ మూలంగా నేను కొంత ఒక సెక్షన్ ఏర్పాటు చేసుకున్నా అక్కడ నేను సిద్దిపేట ప్రాంతంలో. వాళ్ళందరూతో మాట్లాడిన తర్వాత అక్కడ నీ గ్రామ వాతావరణంలో అంతా గ్రామంలో అప్పటిదాకా కింద నుంచి పైదాకా రెడ్డిల పెత్తనమే అక్కడ. వీళ్ళు వెల్మాస్. వీళ్ళు ఎక్కడంటే మండలంలో, ఆ సిద్దిపేట మండలంలో 3-4 ఇళ్ళు ఉండే, అంతే 5-6 ఇళ్ళు. అక్కడ లెక్కల పెట్టుకున్నట్టు వీళ్ళు దొరలు కూడా కాదు, మామూలుగా ఏదో మధ్యతరగతి జీవనం కొనసాగించే పీపుల్. బలం లేని వ్యక్తి మీద మరి మీరు పోస్టర్లు వేసి అంటే ఈయన చర్యలు అలాంటివి ఉండేది. పోస్టర్ వేసారు? నేనేలే, అప్పారావు గారు అని చెప్పి నాకన్నా ముందు ఆర్గనైజర్ ఆయనే. అక్కడ సిద్దిపేట మెదక్ రామన్న కేసీఆర్ టార్గెట్ చేశారు. నేను ఈ టార్గెట్కి వచ్చిన తర్వాత నేను పార్టీతో మాట్లాడి, స్టేట్ కమిటీతో మాట్లాడి ఆయనను పిలిచి మాట్లాడతా, ఈయన చంపినా కూడా మనకు దరిద్రం చుట్టుకుంటుంది తప్ప వేస్ట్ అని చెప్పిన నేను నా అభిప్రాయంగా చెప్పిన. అప్పుడు మా పుల్లూరు గ్రామంలో వెంకటరామారావు గారు ఉండే, ఏపీ టీచర్ ప్రెసిడెంట్ ఆయనే పాపం కేసీఆర్ గారు లాంటి వాడు బ్రతకాలే, బాగుంటుంది, ఉండాలి అని చెప్పి నాతో బాగా చర్చ పెట్టాడు ఆయన. టీచర్, మా ఏపీ టీచర్ అంటే మాకు కొద్దిగా అనుబంధంగానే ఉండేవాడు. అంటే ఆ కాలంలో మాకు పూర్తిగా సహకరించినాడు నాకు తొలుత. కేసీఆర్ అన్నగారు కూడా అప్పుడప్పుడు నాకు అదేంది అప్పుడు ఆ 50 రూపాయలు ఇచ్చేది, ఏది నేను బతకడానికి, ఆ ఏరియాలో ఉద్యమం చేయడానికి, రంగారావు గారని. ఆయనే వెంకటరామారావు, ఇంకో కిషన్ రావు, వాళ్ళు కొంత. కేసీఆర్ పిలిచి మాట్లాడారు మీరు అప్పట్లో? నేను మాట్లాడితే ఆయన కూడా వాగ్దానాలు మామూలుగా నాతో పాటు స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నాడు. వాగ్దానాల మీద వాగ్దానం ఆయన చేశాడు. నేను ఎంత చెప్పి కన్ను గిట్టినా కూడా వినలేను. నీకు అట్లా ఇది చేస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాడు. నీకు అంత బాగా ఉండడు, చేస్తానన్నాడు ఆయన, ఎందుకు వినియోగించుకోవని చెప్పి. అంటే ఆయన వాగ్దానాలు చేస్తాడు. ఆయన అంత శక్తి సామర్థ్యాలు లేవు, అంత దమ్ము లేనోడు. మనం